ముందు టీడీపీ అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి ప్రకటించారు టీడీపీ అభ్యర్థిగా. తర్వాత మళ్ళీ బీజేపీ అభ్యర్థిని ప్రకటించారు కూటమిలో ఉన్న నేపథ్యంలో. అక్కడ కూడా స్థానికంగా సపోర్ట్ చేయట్లేదు. నామినేషన్ వేసిన తర్వాత సపోర్ట్ చేస్తామని చెప్తున్నారు. ఎందుకంటే నామినేషన్ ఎవరైతే వేస్తారో ఇంకా వాళ్ళే అని ఫిక్స్ అవ్వాలి కాబట్టి. అయితే ఇప్పుడు అలాగే జనసేనలో కూడా ఆ పరిస్థితి ఉంది చాలా చోట్ల. అంటే అలాగే అభ్యర్థిని మార్చకపోయినా అభ్యర్థిని మార్చాలి అనే డిమాండ్ ఖచ్చితంగా, లేదంటే అభ్యర్థికి మేము సపోర్ట్ చేయము అనేది. అయితే ఇప్పుడు తాజాగా పవన్ కళ్యాణ్ గారు రేపు బీఫామ్స్ ఇచ్చేయబోతున్నారు వాళ్ళకి. ఇది ఒక కీలక ప్రకటన. ఎందుకంటే ఇంకా దగ్గర పడుతుంది కాబట్టి, నామినేషన్స్ పర్వం స్టార్ట్ చేస్తారు కాబట్టి రేపు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిన నేపథ్యంలో దాదాపు ఆ 21 స్థానాలకు సంబంధించి ఎవరైతే పోటీ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా బీఫామ్లు అందజేయబోతున్నారు పవన్ కళ్యాణ్ గారు తన పార్టీ కార్యాలయంలో. ఇప్పటికే వాళ్ళందరికీ కూడా సమాచారం ఇచ్చారంట, వచ్చి బీఫామ్ తీసుకెళ్ళండి. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన కూడా పిఠాపురం నుంచి బరిలోకి దిగుతున్న నేపథ్యంలో 21 లేదా 22వ తేదీన ఆయన పిఠాపురం నుంచి నామినేషన్ వేయబోతున్నారు. అలాగే